రాజకీయాల్లో కొనసాగిన వాజ్పేయికి సాహిత్యం ఆరో ప్రాణం. సాహిత్యంపై ఆయన ప్రేమ అజరామరం. రచయితగా, కవిగా సొగసైన పదాలతో ఆడుకునేవారు ఆయన. అటల్జీ కవితలు దేశం పట్ల ఆయన ప్రేమను ప్రతిబింబించేవి. శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ హోటల్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వీరిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప నాయకుడే కాదు, ఓ మంచి రచయిత, అంతేకాదు ఒక అద్భుతమైన కవి కూడా. ఆయన ఏం మాట్లాడినా అందులో అంతర్లీనంగా కవిత్వం పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన తన మాటలతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవారు. పార్లమెంటు లోపల బయట వాజ్పేయి అనేక గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారు. కవిత్వం పొంగి పొర్లే తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అటల్ అంటే పట్టుదల లేదా మొండి అని అర్థం. పేరుకు తగ్గట్టే అటల్జీ కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉండేవారు. ప్రధానంగా తాను నమ్మిన పార్టీ సిద్ధాంతాల విషయంలో చివరి వరకు కట్టుబడి ఉండేవారు. చిన్నపాటి రాజీ కూడా పడేవారు కాదాయన. జీవితాంతం విలువలనే వాజ్పేయి నమ్ముకున్నారు. పదవుల కోసమో పేరు కోసమో తాను నమ్మిన విలువలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. 1996లో కేవలం 13 రోజుల్లోనే తన ప్రభుత్వం కూలిపోతున్నప్పుడు కూడా వాజ్పేయి బేరసారాలకు ప్రయత్నించలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయలేదు. కేవలం విలువలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లాల్సి వచ్చినా వాజ్పేయి తన పోరాట పటిమ వీడలేదు. వాజ్పేయి ఎక్కడకు వెళ్ళినా భారతీయతను మర్చిపోలేదు. 1977లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో వాజ్పేయి హిందీలో ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగించిన తొలి వ్యక్తిగా వాజ్పేయి రికార్డు నెలకొల్పారు. రాజకీయాల్లో శత్రువులు ఉండడం సహజం. అయితే వాజ్పేయి మాత్రం అజాత శత్రువు అని చెప్పుకోవాలి. ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న నాయకుడు వాజ్పేయినే. అంతేకాదు పండిత్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి కాంగ్రెస్ నాయకుల ప్రజలకు మంచి పనులు చేస్తే వారిని ప్రశంసించడంలో వాజ్పేయి ముందుండేవారు. 1996లో వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయినప్పుడు తమకు ఆయనతో సమస్యలు లేవని, కేవలం ఆయన పార్టీతోనే ఇబ్బందులు ఉన్నాయని పలు రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. తన రాజకీయ జీవితం అంతటా వాజ్పేయి పార్లమెంటరీ ప్రతిభ కనిపిస్తుంది. వాజ్పేయి ఏనాడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదు.
1996లో అనివార్య పరిస్థితుల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారే తప్ప ఎంపీల కొనుగోలు వంటి అక్రమ చర్యలకు పాల్పడలేదు. వికృత రాజకీయాలకు తెరదీయలేదు. వాజ్పేయి సేవలకు గుర్తింపుగా డిసెంబర్ 25న సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ సుపరిపాలన అంటే పారదర్శకతతో కూడిన పాలన, అవినీతి లేని పాలన. 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజ్పేయి కన్నుమూశారు. ఒక మహానాయకుణ్ణి భారతదేశం కోల్పోయింది. ఏమైనా ఆధునిక భారత రాజకీయాలపై వాజ్పేయి చెరగని ముద్ర వేశారు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.